ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఈ కథనంలో నచికేతుని వైరాగ్యం, జ్ఞాన అజ్ఞానాల మార్గాలు, అజ్ఞానుల స్థితి, మాయామోహాల గురించి తెలుసుకుందాం. యముడు నచికేతునితో ఇలా అంటున్నాడు: నచికేత, నువ్వు ఎంతో ప్రియమైనవిగా, ఆకర్షణీయంగా కనిపించే భోగ వస్తువులను చక్కగా పరిశీలించి వాటన్నిటినీ వదిలిపెట్టావు. ఎంతో మంది మనుషులు మునిగి నశించిపోయే ఈ సంసార సుఖాల మార్గంలో నువ్వు ప్రవేశించలేదు. అజ్ఞానము, జ్ఞానము ఈ రెండు వేరు వేరు గమ్యాలకు తీసుకుపోయేవి. వీటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. నచికేతుడు కేవలం జ్ఞానాన్నే కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్ని ప్రాపంచిక సుఖాలు, ప్రలోభాలు ఎదురైనా నువ్వు నీ మార్గం నుండి చలించలేదు. నువ్వు నా చేత ఎంతో ప్రలోభ పెట్టబడిన వాడవు. ప్రేమాస్పదమైన విషయాలు, పిల్లలు, మనవళ్ళు మొదలైన వారు, ప్రియంగా కనిపించే విషయాలు, అందమైన స్త్రీలు, రథాలు మొదలైన విలాసాలు, ప్రయోమార్గం. లోకంలో సాధారణ మనుషులు ధనం కోసం ఆరాటపడే మార్గం. ప్రాపంచిక మనుషులకు ధనం కంటే మించిన పరమార్థం మరొకటి లేదు. ఈ భూమిపై ఉండే సుఖాలన్నిటినీ పొంది గొప్ప సంపన్నుడు కాగలిగే అవకాశం ఉన్నప్పటికీ నచికేతుడు తన సూక్ష్మ బుద్ధితో వాటన్నిటినీ తిరస్కరించాడు. అపారమైన అంతరం. అజ్ఞానం అనేది కేవలం తాత్కాలిక సుఖాన్ని వెతికే మార్గం. అది చివరికి దుఃఖానికి, బంధనానికి దారితీస్తుంది. కానీ జ్ఞానం అనేది శ్రేయో మార్గం. ఇది మనిషిని బ్రహ్మానందానికి, మోక్షానికి చేరుస్తుంది. ఇక్కడ ప్రాపంచిక సుఖాల మార్గాన్ని అజ్ఞానంగా చెప్పారు. ఎందుకంటే ఆత్మ గురించి సరైన అవగాహన లేకపోవడమే దానికి కారణం. లోకంలో సుఖాల కోసం వెతకడానికి అజ్ఞానమే పునాది. అజ్ఞానుల స్థితి, మాయామోహాలు. గాఢమైన అజ్ఞానంలో మునిగిపోయిన మూర్ఖులు తమే గొప్ప తెలివైన వారమని, పండితులమని అనుకుంటారు. వారు ఎలా ఉంటారంటే, ఒక గుడ్డివాడిని నమ్ముకొని నడిచే మరికొందరు గుడ్డివాళ్లులాగా జీవితంలో తూలుతూ తడబడుతూ జనన మరణాల సుడిగుండాలలో తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త లేని అజ్ఞానులకు, ధనగర్వంతో మతిపోయిన వారికి మోక్ష మార్గం ఎప్పటికీ కనిపించదు. ఉన్నది ఈ లోకమే, పరలోకం అంటూ ఏదీ లేదు అని భావించేవాడు మళ్ళీ మళ్ళీ నా చేతిలో చిక్కుకుంటూ ఉంటాడు. సుడులు తిరుగుతూ ఉంటారు. వీరికి జీవిత బంధాల నుండి విముక్తి ఉండదు. జనన మరణాల చక్రంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. తూలుతూ తడబడుతూ జీవితంలో వచ్చే దుఃఖాలు, కష్టాల తాకిడికి గడ్డిపోచలాగా చెలించిపోతుంటారు. నచికేతుడు తన మూడో వరంగా మరణం తర్వాత జీవితం ఉంటుందా లేదా అని అడుగుతాడు. దానికి యముడు సమాధానమిస్తూ పరలోకాన్ని నమ్మని వారి స్వభావం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. జాగ్రత్త లేని బాలుడు అంటే అవివేకులు, అజ్ఞానులైన మనుషులు. నా చేతిలో పడుతూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ చావడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. మాయ అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మ వికాసానికి అడ్డు వచ్చే కోరికలే మాయ. సర్వస్వాన్ని నాశనం చేసే దానిని మాయ అనాలా, లేదా మదాగ్ని అనాలా? కామిని, కాంచనాల మోహం, శ్రీధనం అనే మోహంలో పడి సంసార బంధాల్లో చిక్కుకున్న మనుషులు వాటి వల్ల వేల కొద్దీ అవమానాలు పొందుతున్నారు. అయినప్పటికీ ఆ బంధాలను తెంచుకుని మనసును భగవంతుని వైపు తిప్పలేకపోతున్నారు. సంసారులకు హెచ్చరిక. సంసారంలో మునిగిన వారలారా, మోహాలకు లొంగకండి. కపటమైన ఆకర్షణలు మిమ్మల్ని లోబరుచుకుంటాయి. మసిగది ఉదాహరణ. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ పొగ మరియు మసి నిండిన గదిలో నివసిస్తే కొద్దో గొప్ప మసి మరకలు అంటకుండా తప్పించుకోలేరు. అలాగే ఎంతటి నిగ్రహం ఉన్నవాడైనా, ఎంతటి బుద్ధిమంతుడైనా
మోహపూరిత వాతావరణంలో ఉంటే అతని మనసులో ఎంతో కొంత కోరికలు కలగక మానవు. ఈ సత్యం పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ సమంగా వర్తిస్తుంది. జ్ఞప్తి ఉంచుకోండి. కామిని కాంచనాలు మనుషులను దేవునికి దూరం చేసి సంసారంలో ముంచివేస్తాయి. తన భార్య మంచిదైనా చెడ్డదైనా పురుషుడు ఆమెను పొగుడుతూనే ఉండటం చాలా విచిత్రం. ఒక కోతి వేటగాడి కాళ్ల దగ్గర పడి ప్రాణాలు విడిచినట్లు పురుషుడు అందమైన స్త్రీ చరణాల చెంత బలి అయిపోతున్నాడు. భక్తి సాధకులకు సూచన: భక్తిని పొందాలనుకునే సాధకులు ఈ భోగభాగ్యాల వలలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎప్పటికీ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేరు. సంసారబద్ధుల అజ్ఞానం ఒంటే ఉదాహరణ. సంసార బంధాల్లో చిక్కుకున్న వారికి ఎప్పటికీ తెలివిరాదు. ఎన్ని దుఃఖాలు అనుభవించినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్నిసార్లు మోసపోయినా వారు మారరు. దీనికి ఒక ఉదాహరణ: ఒంటెకు ముళ్ళ తుప్పలు తినడం అంటే చాలా ఇష్టం. ఆ ముళ్లను నమిలేటప్పుడు దాని నోటి నుండి రక్తం కారుతుంటుంది. అయినా సరే అది ముళ్లను తినడం మానదు. సంసారి కూడా అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా కొద్దీ రోజుల్లోనే వాటిని మర్చిపోతాడు. బహుశా భార్య చనిపోవచ్చు, కానీ అంతలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. బిడ్డ చనిపోవచ్చు, అందుకోసం ఏడుస్తాడు, కానీ కొద్ది రోజులకే ఆ విషయాన్ని మర్చిపోతాడు. బిడ్డ చనిపోయి ఘోర దుఃఖంలో ఉన్న స్త్రీ కూడా కొద్ది రోజులకే కొత్త బట్టలు కట్టుకుని మురిసిపోతుంది. కుమార్తె పెళ్లి చేసి తల్లిదండ్రులు అప్పుల పాలై పేదరికంలో మునిగిపోతారు. అయినా సరే ఏటా పిల్లలను కంటూనే ఉంటారు. కోర్టు కేసుల వల్ల సర్వస్వం నాశనమైపోతున్నా వాటిని నడిపిస్తూనే ఉంటారు. ఉన్న పిల్లలకు తిండి బట్టలు లేకపోయినా ఏటా కాన్పులు జరుగుతుంటాయి. వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే కొండ చిలువను పట్టుకున్న పాము లాంటిది. అది దాన్ని మృంగనూ లేదు, వదలనూ లేదు. సంసారం అనేది ప్రమాదకరమైనదని, అది ఒక అరిబాలపు పండు లాంటిదని గ్రహించినప్పటికీ మనిషి సంసారాన్ని వదిలి భగవంతుని వైపు బుద్ధిని మరలుస్తాడా? మరల్చడు. వారిని సంసార తాపత్రయాల నుండి దూరం చేసి మంచి సాధువుల సాంగత్యంలో ఉంచితే వారు ఉత్సాహం కోల్పోయి దిగులుపడి చిక్కిపోతారు. ఉదాహరణ: మురికిలో పుట్టిన పురుగును తెచ్చి పరిమళాలు వెదజల్లే పువ్వుల గంపలో ఉంచితే అది అక్కడ బ్రతకలేక చనిపోతుంది కదా. సంసారుల పరిస్థితి కూడా అంతే. తరవాయి భాగం: ఆత్మజ్ఞానం, గురువు శిష్యుల అర్హతలు. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.